First thing, what is Java? Here we are going to read almost 50 questions about the interview. What is Java? It is a programming language. It is a popular OOP language, that means object oriented language, created in 1995. It was owned by Oracle. It is secure, fast, powerful, and platform independent, as we know, and it also has huge community support, and so many developers use it because of its advantages. What is difference between statically typed and dynamically typed? Typed అంటే నువ్వు సిలో కానీ జావాలో కానీ టైప్ చేసేటప్పుడు ఇంట్ అని డిక్లేర్ చేస్తావు. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 10. But when it is Python, we type just I is equals to 10. అంటే డైనమిక్గా దానికి అదే ఏం డేటా టైప్ ఫస్టే తెలుసుకుంటుంది. దట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ మాత్రం మనం అది ఫస్టే డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఊప్స్. అసలు ఊప్స్ కాన్సెప్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఇది రియల్ వరల్డ్కి కనెక్టెడ్గా ఎంటిటీస్ని తీసుకుంటుంది. ఎంటిటీస్ని ఆబ్జెక్ట్ అంటాము. అండ్ ఇట్ హ్యాస్ 6 కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్, క్లాస్, నెక్స్ట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, polymorphism, encapsulation, abstraction. These are the 6 pillars of OOPS. What is JDK, JRE and JVM? JDK అంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద స్మాలెస్ట్ వన్. JVM అనేది జావా వర్చువల్ మెషిన్. ఇది మెషిన్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ బైట్ కోడ్. అంటే మనం రాసే కోడ్ బైట్ కోడ్ ఉంటుందా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది JVM. ఈ JVM ఇంకా కొన్ని టూల్స్ కలిపితే సమ్ టూల్స్, ఈ టూల్స్ కొన్ని కలిపితే దీన్ని టూల్స్ కాదు, లైబ్రరీ కలిపితే JRE అవుతుంది. దీన్ని JRE అంటారు. ఈ JREలో ఇది ఏంటి అంటే ఒక ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది. మనం రాసే జావా కోడ్కి it provides environment to run the code onto our machine. మన మెషిన్ మీద రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇదేమో it will execute the byte code. It is very important part of this JRE and JDK. ఇది జావా డెవలప్మెంట్ కిట్. ఇది ప్లస్ ఈ JRE ప్లస్ సమ్ టూల్స్ లైక్ ఇన్బిల్ట్ టూల్స్ కలిపితే దాన్ని మనం JDK, జావా డెవలప్మెంట్ కిట్ అంటాం. ఇదేమో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అంటే రన్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, హౌ జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ కంపైలేషన్, నెక్స్ట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్. కంపైలేషన్ అంటే కమాండ్ లైన్ టూల్ కాల్డ్ జావాసీ. మనం జావాసీ ఫైల్ నేమ్ .java అని టైప్ చేస్తాం కదా, దాన్నే కంపైలేషన్ అంటారు. జావాసీ. ఇది ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే ఇట్ టేక్స్ ద క్లాస్ ఫైల్ అండ్ రన్స్ ఆన్ జావా వర్చువల్ మెషిన్. JVM అనేది ఏంటి, బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని అన్నాను కదా. ఇది ఈ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇది కంపైల్ అయిపోయినాక వచ్చిన బైట్ కోడ్ని ఇట్ విల్ మేక్ ఇట్ రన్ ఆన్ JVM.
అండ్ నెక్స్ట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ మెషిన్ కోడ్. ఇప్పుడు ఆ బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక మెషిన్ కోడ్ వస్తుందా? అది డీపర్ లెవెల్ మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూటింగ్ మెషిన్ కోడ్ అంటారు. క్రియేట్స్ మెషిన్ కోడ్ అండర్‌స్టాండబుల్ ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ మెషిన్ కోడ్. Creates machine code understandable by CPUs and OS. Finally, machine code executed and output is produced. Why did you choose Python? Python ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇట్ ఈస్ ఈజీ టు కోడ్ అండ్ ఇప్పుడు కాంపిటీషన్స్‌కి వెళ్ళినప్పుడు మనం పెద్ద కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా ఉన్న లైబ్రరీస్, టూల్స్‌ని వాడుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఉంటుంది అని పైథాన్ చూస్ చేసుకున్నాను. అండ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ ఆల్సో వి ఆల్మోస్ట్ have time constraints, so we choose Python for faster running. And also Python is very rich in libraries, and this is also platform independent, and it is an open source programming language, etc. That's why I chose Python. If you have chose Java, then you should answer in this way. Why? Because Python is very easy, but Java has more support and it has good development for environment. It has many supporters. It has huge community support, and it is platform independent. It is used in many fields like game developments, etc. And it has very strong foundations of OOPS concepts. That's why I choose Java. What is difference between Python and Java? In the terms of implementation, పైథాన్లో రాసినట్టు ఇంటర్ప్రెట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటర్ప్రెట్ అయిన కోడ్ బైట్ కోడ్. ఫస్ట్ ఇంటర్ప్రెట్, నెక్స్ట్ బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిపోయిన తర్వాత అనవసరమైనవన్నీ గార్బేజ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇది కోడ్. ఇది కోడ్. నెక్స్ట్ అదే జావాలో అయితే కోడ్ ఉంటుందా? ఇది ఫస్ట్ కంపైల్ అవుతుంది. కంపైల్ ఎవరు చేస్తారు? జావా సీకి కన్వర్ట్ జేడీకే చేస్తుంది. కంపైల్ జావా సి. జేడీకే చేసిన కోడ్ని బైట్ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుందా? ఈ బైట్ కోడ్ని రన్ చేస్తుంది ఎవరు? జేవిఎం, జావా వర్చువల్ మెషిన్ కన్వర్ట్ చేస్తుంది కదా. అప్పుడు గార్బేజ్ ఏమన్నా ఉంటే అది కలెక్ట్ చేసుకుంటుంది. హౌ జావా అలొకేట్స్ మెమరీ. జావా మెమరీని ఎలా అలొకేట్ చేస్తుంది అంటే మెమరీ అనేది 2 రీజియన్స్గా డివైడ్ అయి ఉంటుంది. మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 రీజియన్స్. ఒకటి హీప్ మెమరీ, ఇదేమో స్ట్రింగ్ పూల్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వేర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోర్డ్. హియర్ during the runtime when string objects are created, it is dynamically stored here. But when we have కానీ ఇలా ప్రతిసారి స్టోర్ చేయాలి అంటే హీప్ మెమరీలో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. సో స్ట్రింగ్ పూల్లో ఏం జరుగుతుంది అంటే కొన్ని యూనిక్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్పేస్ ఇన్ హీప్ మెమరీ వేర్ ఈ హీప్ మెమరీలోనే స్ట్రింగ్ పూల్ అనేది కూడా ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇక్కడ యూనిక్ స్ట్రింగ్ లిటరల్స్ ఆర్ స్టోర్డ్. యూనిక్వి ఈ స్ట్రింగ్ పూల్లో స్టోర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ స్ట్రింగ్ పూల్? ఇట్ ఈస్ జావా ఆప్టిమైజేషన్ టెక్నిక్ టు సేవ్ మెమరీ బై రీయూజింగ్ కామన్. ఇక్కడ యూనిక్ ఏంటి అంటే మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా ఫ్రీక్వెంట్గా, ఆ స్ట్రింగ్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. దాన్నే స్ట్రింగ్ పూల్ అంటారు. ఇప్పుడు ఆ స్ట్రింగ్ పూల్ ఏముంటాయి, మనం జావా వెయిట్ వెన్ యూ క్రియేట్ యూజింగ్ సమ్ స్ట్రింగ్స్, ఇట్లా డబల్ కొటేషన్ మార్క్స్లో నువ్వు స్ట్రింగ్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తావో
ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ రీయూజెస్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ పూల్‌లో ఆల్రెడీ హలో అని స్టోర్ అయింది. నువ్వు ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు హెల్లో అని రాస్తే ఇది మళ్ళీ కొత్తగా ఇక్కడ ఉంది కదా! హీప్ మెమరీ అని ఉంది కదా! మెమరీ హీప్ మెమరీ. ఇక్కడ స్టోర్ అవ్వకుండా ఆల్రెడీ స్ట్రింగ్ పూల్‌లో ఉంది కాబట్టి ఈ రిఫరెన్స్‌కి పాయింట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ పూల్. మనము అండ్ అనదర్ క్వెషన్ ఈస్ వై డు వి యూజ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ string args and not int args? ఎందుకు అంటే జేవీఎం చెక్స్ ఫర్ దట్ ఓన్లీ. జేవీఎం అంటే జావా వర్చువల్ మెషిన్. బైట్ కోడ్‌కి కన్వర్ట్ చేస్తది అని అన్నా కదా! అది ఈ స్ట్రింగ్ కోసమే వెతుకుతుంది. ఈ స్ట్రింగ్ అనే పదం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం స్ట్రింగ్ టైప్‌లో ఇస్తాం కదా! సో, అందుకని ఒకవేళ మనం కమాండ్స్ అన్ని 1, 2, 3, 4 అని ఉంటే అప్పుడు ఇంటూ వాడొచ్చు. కానీ అట్లా కమాండ్స్ ఇయ్యలేము కాబట్టి జావాసీ, జావా లేకపోతే ఇంకా ఏమన్నా ఇవ్వాలన్నా కూడా స్ట్రింగ్ టైప్‌లోనే ఇస్తాం కాబట్టి వి యూజ్ స్ట్రింగ్. వాట్ ఆర్ డిఫరెంట్ వేస్ ఫర్ క్రియేటింగ్ స్ట్రింగ్స్? న్యూ ఆపరేటర్ వాడొచ్చు. లేదు అంటే ఓకే. ఇట్లా స్ట్రింగ్ అని డిక్లేర్ చేసి స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్స్ టు హలో న్యూ ఆపరేటర్ తోటి, లేదు అంటే స్ట్రింగ్ బిల్డర్ తోటి బిల్డ్ చేయొచ్చు. స్ట్రింగ్ బిల్డర్. నెక్స్ట్ హౌ టు కంపేర్ స్ట్రింగ్స్. మనం స్ట్రింగ్స్‌ని ఎట్లా కంపేర్ చేస్తాం? ఐదర్ ఈక్వల్స్ అనేది ఇప్పుడు హలో ఈక్వల్స్ టు హలో అని ఇచ్చినామనుకో ఇట్ విల్ గివ్ అస్ ట్రూ. ఇలా కాదు అంటే ఇది ఒకవేళ S1 ఇది S2 అనుకో ఇంకెలా సెర్చ్ చేయొచ్చు? S1 డాట్ ఈక్వల్స్ అనే ఒక మెథడ్‌ని వాడతాం మనం. S2 అని ఇస్తాం. ఇది రైట్ అయితే ఇస్తుంది, లేదు అంటే లేదు. లేకపోతే ఇంకొక మెథడ్ కూడా ఉంది. కంపేర్ టు S2. ఒకవేళ బిగ్ ఇంటీజర్స్ వాడేటట్టయితే మనం ఇలాంటివి వాడొచ్చు. ఒకవేళ స్ట్రింగ్ కాకుండా ఒక బిగ్ ఇంటీజర్ డేటా టైప్ అయితే. ఎక్స్‌ప్లెయిన్ ఫ్యూ మెథడ్స్ ఇన్ జావా స్ట్రింగ్ క్లాస్. జావా స్ట్రింగ్‌లో ఏమేమి ఉంటాయి? ఇట్లా మనం నార్మల్‌గా స్ప్లిట్ ఇట్లా ఈ డాట్ వచ్చిన ప్రతి చోట స్ప్లిట్ అవుతూ ఉంటది. ఈ మెథడ్ వాడితే కంపేర్ టు వాడొచ్చు. కంపేర్ టు ఇగ్నోర్ కేస్ వాడొచ్చు. కంపేర్ టు ఇందాక రాసాం కదా! దీని తర్వాతనే ఇక్కడనే ఇగ్నోర్ కేస్ అంటే ఒకవేళ మనం స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఇట్లా అంటే అప్పర్ కేస్, లోయర్ కేస్ వర్డ్స్ ఉంటే అవి కూడా ఇగ్నోర్ అవుతాయి. కాన్కాటినేషన్ వాడొచ్చు. యూజింగ్ కాన్కాట్ CONCAT టు అప్పర్ కేస్ STR డాట్ టు అప్పర్ కేస్ ఇలా కూడా వాడొచ్చు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ STR ఈక్వల్స్ హై అండ్ STR1 ఈక్వల్స్ హై? ఒకవేళ STR1 ఈక్వల్స్ టు నల్ అయిందనుకో ఇది నల్ ఈక్వల్స్ హై అంటే అది ఇట్ విల్ నాట్ అగ్రీ. ఫస్ట్ దేనితోటి కంపేర్ చేయాలి? నల్ ఈక్వల్స్. అసలు ఇక్కడ ఏం లేనిది అది ఎట్లా కంపేర్ చేస్తుంది? చేయలేదు. సో ఇట్ విల్ గివ్ ఎర్రర్. అదే మనం ఫస్ట్ ఒక వాల్యూతోని నల్ని కంపేర్ చేసామనుకోండి ఇట్ విల్ గివ్ అట్లీస్ట్ ఫాల్స్. ఓకే హాయ్ తోటి ఇంకొకటి దేన్నో కంపేర్ చేస్తున్నప్పుడు అక్కడ అది లేదు. సో ఇట్ విల్ గివ్ ఫాల్స్. కానీ ఇది మాత్రం ఎర్రర్ ఇస్తుంది. నల్ కాంట్ బి కంపేర్డ్ బట్ హాయ్ కెన్ బి కంపేర్డ్ విత్ నల్. హౌ డు యూ చెక్ a string is empty or not? Using isEmpty function. How do you use substring? మనం పైథాన్లో జనరల్గా ఎలా వాడతాం? S ఈజ్ ఈక్వల్స్ టు హెల్లో అనుకో
మనకి త్రీ లెటర్స్ రావాలి. 0, 1, 2, 3, 4. ఈ 3 లెటర్స్ కావాలి అంటే మనం పైథాన్‌లో S 1, 2, 4 ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ స్కిప్ అవుతుంది కాబట్టి 1, 2, 3, 4. 1, 2, 3 వస్తాయి. దిస్ ఈజ్ ఎక్స్‌క్లూజివ్ అండ్ దిస్ ఈజ్ ఇంక్లూజివ్. అలానే పైథాన్‌లో కాకుండా జావాలో కూడా అట్లా మనం సబ్‌స్ట్రింగ్ చేయొచ్చు. ఎలా అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు s డాట్ సబ్‌స్ట్రింగ్ అని ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్‌లో 2 పారామీటర్స్ తీసుకుంటుంది. స్టార్ట్ ఇండెక్స్ అండ్ స్టాప్ ఇండెక్స్. ఇక్కడ మనం 1, 4 ఇస్తే ELL స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ స్ట్రింగ్ బిల్డర్? This provides mutable sequence of characters. జనరల్‌గా స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే మనం దాంట్లో ఏ చేంజ్ చేయలేం కదా! స్ట్రింగ్ బిల్డర్ మాత్రం అందులో మనం చేంజెస్ చేయగలం. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్స్ టు హెల్లో ఉందనుకో, దీన్ని మనం స్ట్రింగ్ బిల్డర్ తోటి క్రియేట్ చేయాలి. సో స్ట్రింగ్ బిల్డర్ ఓకే. స్ట్రింగ్ బిల్డర్ s ఈజ్ ఈక్వల్స్ టు హెల్లో ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. యూ షుడ్ రైట్ ఫుల్ ఫామ్. ఇప్పుడు s డాట్ మనం ఇట్లాంటివి జనరల్‌గా స్ట్రింగ్స్ మీద పర్ఫామ్ చేయలేము. సో ఇక్కడ ఇట్లా హెల్లో అని ఇస్తే it will take. What is string buffer then? String buffer is similar to string builder but designed to be thread safe and avoid synchronization issues. థ్రెడ్స్ మల్టీథ్రెడింగ్ ఇట్లాంటి కాన్సెప్ట్ థ్రెడ్స్ వాడినప్పుడు మనం ఈ స్ట్రింగ్ బఫర్ అనేది వాడతాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు స్ట్రింగ్ బిల్డర్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్? స్ట్రింగ్ బిల్డర్ ఈస్ ఇది ఫాస్ట్, ఇది థ్రెడ్ సేఫ్. మనం దీన్ని ఎట్లా చెప్పాలి అంటే 2 డిఫరెన్సెస్ లాగా దిస్ ఈజ్ ఫాస్ట్ అంటే దిస్ ఈజ్ స్లో అని అర్థం చేసుకోవాలి. ఇది థ్రెడ్ సేఫ్ అంటే దిస్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ థ్రెడ్ సేఫ్ అని రాయాలి. రైట్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ యూజింగ్ స్ట్రింగ్ బిల్డర్. అది ఇందాక రాసాం కదా. స్ట్రింగ్ బిల్డర్ b ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఫస్ట్ ఇట్లా క్రియేట్ చేసుకుని b డాట్ append harika b dot insert k. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే హారిక కే అని వస్తుంది. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్? చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి వీ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇన్ దిస్. ఇఫ్ ఎల్స్ if switch. Why do we need to use loops and explain types of loops in Java? Why do we need to use loops? Because execution of a block several times, we should not repeat the code again and again. We should put that in a loop and we should give the number of times it has to, or condition based. This is what a use of loops to reduce the lines of code. And types of loops are for loop and for each. You have to remember this, okay? And we know while, do while. I think this and this, these three you know, and for each is the new one in Java. Like for example, for I in array, like array is already declared and int type is already also declared, then it will iterate over all the elements in the array. What is difference between while loop and for loop? When the number of iterations are known, we have to use number of iterations
known, we have to use for loop. When it is not known, you have to use while loop. Based on the condition, it works. When the condition becomes false, it will exit. So this is the only difference. Number of iterations are known. What is infinite loop and how can it be achieved? ఇన్ఫినైట్ లూప్ అంటే కండిషన్ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ గ్రేటర్ దాన్ 0, ఐ ప్లస్ ప్లస్. నువ్వు ఎంత ప్లస్ చేస్తూనే ఉన్నా కూడా ఐ 0 కన్నా ఎక్కువే వెళ్తూనే ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మెషిన్స్ అనేవి కొంచెం స్ట్రక్ అవుతాయి. సో హౌ కెన్ ఇట్ బి అవాయిడెడ్ ఈస్ గివ్ కండిషన్ పర్ఫెక్ట్లీ లెస్ దాన్ 10 అని ఇచ్చినాం అనుకో, ఇట్ విల్ స్టాప్ ఆఫ్టర్ సర్టెన్ కండిషన్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇన్ఫినైట్ లూప్ లైక్ దిస్ వన్. This is how we can avoid the infinite loop, or else in this we can use break statement. Then it will be stopped executing again and again infinitely, and we can keep track of number of repetitions. Like after 100 iterations we have to stop because that might be the maximum limit. What is continuous, skip and break? We generally use this in for loop. When it is continue, it will it will not stop anywhere and it will continue as usual. It is just a passing statement. And the skip is, it will skip that iteration and the remaining one will be executed. Break statement is when the condition satisfies in if condition, it will come out of the loop. It will not execute. Like for example, for loop is running and from 1 to 10 is the for loop condition, and inside the block it has if n is equals to 3, break. Then at n is equals to 3 only the whole loop stops and for it comes the control comes out of the for loop. What is difference between for and for each? For is faster and for each is a little bit slow. And this can be modified, but this cannot be not mod. This can't be modified. Like whatever the array contains, it will execute them. What is compare to? It is used to compare two strings. How to take input in Java? Explain for various types. జావాలో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? యూజింగ్ స్కానర్ క్లాస్. ఫస్ట్ we declare java import java dot util dot scanner class we have to import. Then in the code, in the public static void main string args, in the there we have to write scanner s or any variable you want to, and you have to create one object for this scanner class. After creating this, using this int n is equals to, using this object we have to call its method. We are reading int, so we write next int method. Now this one will be entered. If we want a line, we use string line is equals to next line. For a whole line, if we want to enter some string, we use just next, not only next method. For float we use next float. For double, next double. What are type conversions? Converting one data type to another data type is called type conversions. There are two types of conversions, implicit and explicit. Implicit is it will convert itself. Like for example, we are dividing 2.5 by 5. It will automatically understand 5 is int and 2.5 is float. When we divide them, it will give 0.5, but here float by int division is happening. This is implicit conversion, like the denominator int also converted to float, and it will be executed. Like
Small data types are converted to large one. And coming to explicit, we have to declare it, and sometimes data will be lost in the explicit. Why? Because when we try to convert float to int, like 2.5 to int, that 0.5 is lost, the data is lost, it will be converted to 2. What are relational and logical operators? Relation అంటే ఒక టూ కండిషన్స్ ఆర్ టూ నెంబర్స్కి మధ్యలో రిలేషన్. There are equals to, not equals to, less than equals to, greater than equals to. And also we have one more, equals. This method also checks. For relational operator, ఈ రెండిటికి తేడా ఏంటి అంటే, ఇది జస్ట్ మెమరీ అడ్రస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇది మాత్రం ఓన్లీ పైన కంటెంట్స్. ఇది ఒకటే చోటకి పాయింట్ చేస్తున్నాయా లేవా అనేది చెక్ చేస్తుంది. ఈక్వల్స్ టు విల్ check the memory. Okay, then what are logical operators? It will give true or false result. Here both conditions has to be true. Here only any, so only, not only, any one of the minimum both can be true or any one can be true. For not, we get opposite. Short circuit evaluation is second operand not evaluated if first is executed. Difference between variables and keywords. Can static method access? Okay. Variables are, sorry, variables are containers. We declare them. These are predefined. Here, this is name of entity. Name of entity. This specifies entity type. Specifies entity type. Here, keywords, all keywords are lowercase only. Lowercase only. But variables are A, B, C we can declare, or we can declare A23 or anything. Like we have some conditions as we all know, like that. These keywords are only alphabetic. We will never have numbers in keywords, but here we can. Here underscores are used, and here punctuation use. What are data types in Java? Primitive data types, non-primitive data types. Primitive are short, byte, int, float, boolean, okay, sorry, int, long, float, boolean, double, char. Short takes 16 bits, byte takes 8 bits, int takes 32 bits, that means 4 bytes. Byte 1, short 2 bytes, int 4 bytes, long will take 8 bytes, double will take 8 bytes, boolean will take only 1 bit, character will take 2 bytes. Non-primitive data types are array, class, interface, etc. All these are non-primitive data types. Naming conventions available. There are actually 4 types of naming conventions. First one is camel case. How camel will be, its head will be down and the backside part will be up. So first letter will be camel, and next we use like this camel case, top, like capital letter here. Okay. Next is Pascal. Pascal is first letters of all words
we write in capital. We use generally for classes. These are for variable declaration and others. And another is snake case. Or we use only small letters. User underscore. స్నేక్ అంటే ఇట్లా స్ట్రైట్గా అండర్ స్కోర్లు లోవర్ కేసులు మాత్రమే ఉంటాయి. అండ్ వన్ మోర్ ఈస్ అప్పర్ కేస్. అప్పర్ కేస్ అంటే మనం మ్యాక్రోస్ని డిఫైన్ చేయడానికి వాడతాం. లైక్ పై, మ్యాక్స్, లెంత్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్ అండ్ ఇంటీజర్ ఇన్ జావా? int అనేది డేటా టైప్ అండ్ ఇంటీజర్ ఈజ్ అ క్లాస్. ఇట్ హ్యాస్ మెనీ మెథడ్స్. That's the only difference. Okay, now precedence of operators is first preference will be given to brackets. Next, all the unary operators plus plus minus minus like this. And next are multiplicative. Next is multiplication, division, and modulus. And next preference is given to additive operators plus minus etc. Next will be given to less than or equals to, greater than or equals to. Next will be given to equals to, not equals to. Next, logical, ternary, assignment operators. Assignment అంటే 0 equals to or plus equals to ఇలాంటివి. Are these both same? Right, yes. Explain math class in Java. Why math class is used is because it has many inbuilt functions like exponential, round off, and power, and many more etc. For example, if we take math dot power 4 cube is 64, so it will give answer 64 in float only. 1 2 3 4 5 6 zeros.